తనుజ దొరకడం నిజంగా లక్కీ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఫ్రెండ్షిప్. నీకేం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా గెలుస్తావా ఓడిపోతావా సెకండరీ, బట్ గివ్ యువర్ బెస్ట్. నేను వెళ్ళనా? వెళ్తావా? మరి మాట్లాడు. ఏడవుతా. ఇప్పుడు నన్ను నమ్ముతావా? నా మాట రెస్పెక్ట్ ఇస్తావా? ఎవరి గేమ్ ఎలా ఆడతారో ఆడ. నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి ఏమీ మాట్లాడదు, ఎవరి దగ్గర వెళ్ళి ఏమీ కనుకోవద్దు. మన చేతులు ఎంత అవుతుందో అంత ఇస్తాం. తనుజ believes more than words. I believe in action, Nana. I don't need words. Show it in action. ఎంత అవుతుందో అంత ఇచ్చి తర్వాత చూసుకుందాం అనేది వేరు. మన గేమ్ మనం ఆడదాం. అందరూ కూర్చున్నప్పుడు అందరితో కలిసి మాట్లాడొచ్చు కదా. బిగ్ బాస్, నేను డేంజర్ జోన్ లో ఉంటున్నా. కళ్యాణ్ని లోపలికి పంపిస్తున్నాను బిగ్ బాస్. ఒకటి ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, కాదని కాదు, ఇంకా బాగా ఆడు అంటే నేను ఎప్పుడు నీకు అదే చెప్తా. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యి. కళ్యాణ్ ముందుకు రా. నేను కళ్యాణ్ని టఫ్ కాల్ లో పెట్టాలని అనుకోలేదు. నువ్వేమనుకుంటున్నావు ఇందాకడదానా? కళ్యాణ్, నువ్వు గనక కెప్టెన్ అవ్వకపోతే నీ మదర్ ఎంత ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు. దానికన్నా ఎక్కువగా నేనే ఫీల్ అవుతా. కళ్యాణ్ పడాలా! కళ్యాణ్, నువ్వు ఎక్కువ పెట్టుకుంటూ వెళ్తే గాలి ఊగుతుంది. కళ్యాణ్ వద్దు. కళ్యాణ్ ప్లీజ్ అన్న, కళ్యాణ్ని టార్గెట్ చేయదు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు కళ్యాణ్. కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తా, అంతే. ఏమైంది? ఇచ్చావా? కళ్యాణ్ పడాలా. కానీ వాడు అర్థం కదమ్మా. ఏడుస్తుంటాడు కదా. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఇలాంటి అబ్బాయి ఉండాలి. పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కళ్యాణ్ గడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనుజ. నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీ ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాస్ ఇది తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి ఏమి చేయకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు. ఎందుకంటే ఇది ఒకరా కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్.